హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో భగవద్గీత 11వ అధ్యాయము మనం చర్చిస్తున్నాము. ఇంకా 36వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ చర్చించాము. సో అర్జునుడు చేసేటటువంటి ప్రార్థనలు ఆ సెక్షన్ నడుస్తుంది. ఇంకా 36వ శ్లోకం గురించి మనం చర్చించాము. సో 37వ శ్లోకము ఇవాళ మనం చూద్దాము. 38 కూడా చూద్దాము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. 37వ శ్లోకం స్క్రీన్ మీద డిస్ప్లేడ్గా ఉంది. ఎనీబడి వాంట్స్ టు రీడ్? ఓకే, సో నేను చదువుతాను. ఎస్, ఎవరైనా చదువుతారా? యా, హరే కృష్ణ ప్రభు జయ. ఎస్ చదవండి బ్రో. తస్మాచ్చ తేన మేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణో అప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సప్తత్పరం యత్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అనువాదం చదవండి. ఎస్. ఓ మహాత్మా, బ్రహ్మ కన్నను గొప్పవాడా, నీవే ఆది సృష్టికర్తవు. అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, సర్వకారణ కారణుడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. దండవత్. ధన్యవాదాలు బ్రో చదివినందుకు. సో ఇక్కడ మనం పోయిన శ్లోకంలో చూసాము. ఆ, అర్జునుడు చెప్తున్నారనమాట, రైట్? సిద్ధులు, దేవి దేవతలు వీళ్ళందరూ కూడా మీకు ప్రణామాలు అర్పిస్తున్నారు అని, రైట్? సో ఇక్కడ దాని యొక్క కారణం కూడా అర్జునుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు, రైట్? ఎందుకంటే మీరు బ్రహ్మ కన్నను గొప్పవారు, రైట్? నీవే ఆది సృష్టికర్తవు. సో అటువంటప్పుడు వారందరూ మీకు నమస్కరించమనేది అదేదో ఆశ్చర్యకరమైన విషయం కాదు, రైట్? సో ఆ విధంగా ఒక విషయాన్ని చెప్తున్నారు. సో మీకు అందరికి తెలుసు, ఇక్కడ ప్రత్యేకంగా అర్జునుడి వర్జన్ కూడా మనం వినాలి. సో జనరల్గా మనం వింటాము బ్రహ్మదేవుడు సృష్టికర్త అని, రైట్? కానీ తను ఆది సృష్టికర్త కాదు. సో దర్ ఇస్ అ ప్రైమరీ క్రియేటర్ అండ్ దర్ ఇస్ సెకండరీ క్రియేటర్. సో బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వితీయ సృష్టికర్త. సో ఆది లేకపోతే ప్రథమ సృష్టికర్త భగవంతుడే. అంతా కూడా భగవంతుడి నుండే ఉద్భవించింది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః సర్వం ప్రవర్తతే అంటే నా నుండే ఉద్భవించింది. సో చాలా చాలా క్లియర్గా భగవంతుడు అనేక చోట్ల చెప్పారు. ఈ వర్జన్ అర్జునుడి ద్వారా కూడా కన్ఫర్మ్ అయింది, ప్రత్యేకంగా ఇన్ రిలేషన్షిప్ బ్రహ్మాజీ. బికాస్ బ్రహ్మదేవుడి గురించి భగవంతుడు మాట్లాడారు, రైట్? దీనికంటే ముందు సహస్రయుగ పర్యంతం అక్కడ చెప్పారు. ఒక 1000 యుగాలు, చతుర్యుగాలు తీసుకుంటే బ్రహ్మదేవుడి ఒక పగలవుతుంది. మళ్ళీ ఇంకా 1000 చతుర్యుగాలు మీరు తీసుకుంటే అది బ్రహ్మదేవుడి రాత్రి అవుతుంది. అంటే ఒక కల్పము, ఇది ఒక కల్పము, 2 కల్పాలు టోటల్గా. అంత బ్రహ్మదేవుడి గురించి చెప్పారు, తన ఆయువు ఎంత పెద్దది అని, రైట్? కానీ
బ్రహ్మదేవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం అనేది చాలా చాలా క్లియర్గా శాస్త్రాలలో ఉంది, రైట్? సో ఇక్కడ అర్జునుడు కూడా ఆ విషయం చెప్పారు. బ్రహ్మదేవుడు కూడా యాక్చువల్లీ భగవంతుడి సంతానమే. ఎందుకంటే బ్రహ్మదేవుడు పుట్టింది ఎలాగా? తను భగవంతుడి యొక్క నాభి, గర్భదక్ష విష్ణు యొక్క నాభి నుండి ఒక కమలం ఉంటుంది, దాని నుంచి తన ఆవిర్భవించారనమాట. సో ఆ విధంగా భగవంతుడి సంతానమే. అండ్ మీకంత బ్రహ్మదేవుడు ఎవరో కాదు, జీవాత్మ. దట్ ఈస్ ఆల్సో నీడ్స్ టు బి అండర్స్టాండ్. సో నేను చాలాసార్లు చెప్పినట్టు బ్రహ్మ ఈజ్ అ పోస్ట్. ఇంకా ఆ పోస్ట్ ఎవరైతే చాలా తపస్య చేసి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పోస్ట్ దక్కుతుంది. ఆ పోస్ట్లో ఉండి ఆ యొక్క కార్యాలు చేయొచ్చు. సో ఇదేదో ఇస్కాన్ వాళ్ళ కన్సెప్ట్ అని అనుకోకూడదు. చాలాసార్లు ఏమైపోయిందంటే ఈ మోడర్న్ ఎజెండా, మోడర్న్ వరల్డ్లో ఏదైతే చాలా ఫేమస్గా ఉంటుందో, ప్రత్యేకత గాంచుతుందో, అటువంటి దాన్ని చాలామంది చాలా చీప్గా తీసేసుకుంటారు, రైట్? బికాజ్ నో ఇస్కాన్ ఈజ్ ఎవ్రీవేర్, కృష్ణ ఈ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, హోలీ నేమ్ ఈజ్ ఎవ్రీథే, వీళ్ళు ఇలాగే అంటూ ఉంటారు. సో దాని వాల్యూవే తగ్గిపోయింది అనమాట ఒక రకంగా. సో బట్ ఇఫ్ యు సీ, ఈ కాన్సెప్ట్ భగవద్గీతలో ఉంది. ఇది అనేక ఆచార్యులు దీని గురించి మాట్లాడారనమాట. సో ఇదేదో కొత్త విషయం కాదు, ఎస్పెషలీ విచ్ రిలేషన్షిప్ బ్రహ్మాజీ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ జనరల్గా ఒక కన్సెప్షన్ ఉంటుంది, త్రిమూర్తి కన్సెప్షన్, రైట్? బ్రహ్మ, విష్ణు, ఇంకా మహేశ్వర్ అని, రైట్? సో ఆ త్రిమూర్తిలో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ ముగ్గురింటిని సమానంగా చూస్తారు. అండ్ వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర నిర్వహిస్తున్నారు అనుకుంటున్నారు, అవునా? కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ఈ కెన్ యూ సే బ్రహ్మ అండ్ విష్ణు ఆర్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్? అదే అయితే భగవద్గీతలో అర్జునుడు చెప్పింది తప్పు అవుతుంది, కృష్ణుడు చెప్పింది కూడా తప్పు అవుతుంది, శ్రీమద్ భాగవతం అంతా కూడా తప్పు అయిపోతుంది. ఎందుకంటే శ్రీమద్ భాగవతం ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ భాగవతం ఇస్ బ్రహ్మాజీ. అండ్ బ్రహ్మాజీ ఉద్భవించింది భగవంతుడి యొక్క నాభి మీద కమలం ద్వారా. ఇంకా దాని తర్వాత తనకి ఏది కనిపించట్లేదు, మొత్తం చీకటిగా ఉంది, కేవలం రెండు శబ్దాలు వినిపించాయి, త ప. అది విన్న తర్వాత తను భగవంతుడు తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముఖ్యంతి యత్ సూరయ అని భాగవతంలో ఉంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద శాస్త్రాస్, రైట్? సో అలా ప్రాపర్ కన్సెప్షన్ ఉండాలి. ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవ్ అన్నమాచార్యుల వారు కూడా దీని గురించి అనేక చోట్లలో వ్యాఖ్యానం చాలా అద్భుతంగా చేశారు. సో ఒక చోట ఒక భజన ఉంది, చేరి యశోదకు శిశువితడు, ధారుణి బ్రహ్మకు తండ్రియుడితడు, చేరి యశోదకు శిశువితడు. సో ఇక్కడ ఒక అద్భుతమైన తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నమాచార్యుల వారు. ఆయన ఏమంటున్నారంటే యశోదకి శిశువు ఇతడు, బ్రహ్మకి తండ్రియునితడే. అది ఎలా సాధ్యమండి? అంటే యశోదకి చిన్నపిల్లవాడు తన కొడుకు, మరి బ్రహ్మదేవుడికి తండ్రా? ఆ, అది భగవంతుడి ఆశ్చర్యకరమైనటువంటి తత్వం. దాన్ని అంత సులభంగా అర్థం చేసుకోరాదు. సో అలా అని ఆ, ఇంకో చోట కూడా బ్రహ్మ కడిగిన పాదము, అక్కడ కూడా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పారు. బ్రహ్మము తానేనే, ఇంకా తనే బ్రహ్మము అని కూడా చెప్తున్నారు. భగవంతుడి పాదపద్మములే బ్రహ్మము అంటే యాక్చువల్లీ పరమధామము. ఎవరైతే ఆధ్యాత్మికవాదులు అందరూ కూడా ఎక్కడైతే చేరాలనుకుంటున్నారో ఆ పరమగతియే భగవంతుడి యొక్క పాదపద్మములు. ఇంకా శుద్ధ భక్తులు డైరెక్ట్గా ఆ పాదపద్మముల యొక్క ఉన్న చోట ఒక చిన్న ధూళి రూపంలో కూడా కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ అని చెప్పారు. ఒక చిన్న ధూళిలాగా కూడా మాకు ఒక అవకాశం దొరికితే మేము అక్కడ పర్మనెంట్గా నివసిస్తామండి. ఈ 3 బిహెచ్కేలు, ఇండిపెండెంట్ బంగ్లాలు, ఇదంతా మాకేం చేసుకుంటాం చెప్పండి? కానీ మీ ధూళి పాదపద్మముల దగ్గర చిన్న ప్లేస్ ఇవ్వండి, మేము అక్కడ ఉండిపోతాం. సో అటువంటి కోరిక భక్తులకు ఉంటుంది. ఇంకా భగవంతుడి పాదపద్మములు అంటే అసలు చెప్పడానికి వీలు లేదు. భగవంతుడే అనుకుంటున్నారు, రైట్? అరే వీళ్ళేంటి నా పాదపద్మములు అందరూ కూడా ఎప్పుడు ఆశ్రయం తీసుకుంటున్నారు. ఆ, సో అందుకనే ఆ బాలకృష్ణుడు అలా వటపత్రం మీద పవళించి ఉండగా తన పాదాలనే తన నోట్లో పెట్టుకొని చూస్తున్నాడు. ఇదేంటి అసలు, ఏమైనా స్పెషల్ టేస్ట్ ఉందా ఇందులో? ఎందుకు నా పాదాల వెనకాల పడుతున్నారు నా భక్తులు? వాళ్ళేం ఆస్వాదిస్తున్నారు? ఆ, కరారవిందేన పదారవిందం ముఖారవిందం వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్పారు. సో ఆ బాలం ముకుందం ఎవరైతే తన ఆ, కమలం లాంటి చేతులతో, కమలం లాంటి కాళ్ళను పట్టుకొని, ముఖారవిందం కమలం లాంటి నోటిలో పెట్టుకుంటున్నాడు, ఆ బాలం ముకుందాన్ని నేను మనసా స్మరామి అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నా ఒకే ఒక కోరిక, ఆ బాలముకుందుడు, ఆ రూపము ప్రత్యేకంగా. బాలముకుందుడు అంటే చిన్ని కృష్ణుడు, రైట్? ఆ రూపం ఎప్పుడు నా మనసులో నిలిచిపోవాలి. ఉం. ఎప్పుడెప్పుడు చాలా ఆకర్షణీయమైనది ఏదైనా ఉంటే మన మనసులో నిలిచిపోతుంది. కాలేజ్లలో కూడా ఇప్పుడు ఫ్రెండ్స్, సారీ ఆ వ్యక్తిని చూసాను, మర్చిపోలేకపోతున్నాను, అవునా కదా? ఇలాంటి విషయాలు మనం చూస్తాం, ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉంది కాబట్టి. అదేవిధంగా అటువంటి ఆకర్షణయే మనకి భగవంతుడి పట్ల కలగాలి, రైట్? సో అందుకనే ఆ, భగవంతుడి పాదాలు కడిగినటువంటి బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క పుత్రుడు యాక్చువల్గా, రైట్? అలా. సో ఆ విషయాన్ని అర్జునుడు చాలా అద్భుతంగా ఇక్కడ వ్యక్తం చేశారు. అందుకనే ఆది కర్త్రే అనే ఒక పదాన్ని ఉపయోగించారు. సో యూ షుడ్ ఆల్సో కీప్ అ నోట్ ఆఫ్ ద సంస్కృత్ వర్డ్స్. మనం ఎలాగైతే చదువుతున్నామో కొన్ని పదాలను గుర్తుపెట్టుకోవాలి. ఆది కర్త్రే అంటే ఆది సృష్టికర్త, కేవలం సృష్టికర్త కాదు. ఆది, ఆది అంటే బిగినింగ్. ఏదా అందరికంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి వాడు. ఆయనకి ఎటువంటి స్టార్టింగ్ ఉండదు అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ ఆది. దాని తర్వాత అర్జునుడు ఇక్కడ అనేక విషయాలు ఇంకా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా అనే పదాన్ని ఉపయోగించారు. సో జనరల్గా మహాత్మా అనే పదము భక్తుల కోసం ఉపయోగిస్తారు, అవునా కదా? మా విదురుడి కోసం మహాత్మా అన్నారు. అదే పొలిటీషియన్ల కోసం మహాత్మా అనే పదాన్ని ఉపయోగించకూడదు యాక్చువల్గా, యాజ్ పర్ శాస్త్రాస్. కానీ అఫ్ కోర్స్ మన కంట్రీలో కొంతమందిని మహాత్మా అని కూడా అంటారు, పొలిటీషియన్స్ని. యా, వారు మంచి పని చేసిన దానికి అఫ్ కోర్స్ మెచ్చుకోవచ్చు. బట్ మహాత్మా అనేది శాస్త్రాలలో వచ్చింది మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత అని చెప్పారు. సో ఎవరైతే దైవీ ప్రకృతి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారో అటువంటి వాళ్ళని మహాత్మా అంటారు. ఎంత మంచి డెఫినేషన్ భగవద్గీతలో ఉంది. మన యొక్క తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కృష్ణ సేస్ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. దైవీం ప్రకృతి అంటే బేసిక్గా ఏంటంటే భక్తి మార్గము, భగవంతుడి అంతరంగ శక్తి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు మహాత్మా. లైక్ విదుర కానివ్వండి, లేకపోతే అందరు భక్తులు మహాత్ములు, బికాస్ దే ఆర్ గ్రేట్ సోల్స్. దురాత్మ కాదు. సో దురాత్మ ఎవరు? దురాత్మ అంటే ఎవరైతే నాకు భగవంతుడు అవసరం లేదు అనేటటువంటి ఒక జీవితాన్ని బ్రతుకుతున్నారో, విచ్ ఈస్ ద మ్యాక్సిమం పాపులేషన్ ఇన్ టుడేస్ వరల్డ్ 2025. మీరందరూ ఒప్పుకుంటారు, నేను ఎక్కువ చేసి చెప్పట్లేదు. మ్యాక్సిమం పాపులేషన్ అంతా కూడా మనకి భగవంతుడికి ఏంటండి, సరే ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు సెల్యూట్ కొట్టొచ్చేద్దాం అంతే. మిగతా టైంలో ఐఎమ్ బిజీ విత్ మై లైఫ్, మై లైఫ్ మై రూల్స్ అలా నడుస్తుందన్నమాట. పరిస్థితి చాలా చాలా దిగజారిపోయింది. సో ఆ విధంగా ఆమ్, మహాత్మా అంటే భక్తులు. అండ్ భగవంతుడిని కూడా మహాత్మా అన్నారు, ఎందుకంటే మహాత్మాకి ఒక తెలుగులో ఒక అర్థం ఏంటంటే ఉదాత్తమైనటువంటి వారు. ఉమ్, చాలా బిగ్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా. సో యాజ్ డివోటీస్ మన హార్ట్ చాలా బిగ్గా ఉండాలండి. అంటే సైజ్ పెంచుకోవడం కాదు, మన హృదయం ఎంత పెద్దగా ఉండాలంటే ఒక వ్యక్తిని మనం క్షమించగలగాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ వీఆర్ ఇన్ వన్ సెన్స్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ అవర్ డివోషనల్ సర్వీస్. ఈ లోకం అంటూనే ఖచ్చితంగా అన్యాయాలు, అపరాధాలు, దౌర్జన్యాలు నడుస్తూ ఉంటాయి. దట్ ఈస్ మెటీరియల్ వరల్డ్. ఇది కొత్త విషయం కాదు, పాండవులకే జరిగింది. అది ద్వాపర యుగము. ప్రహ్లాదుడికి జరిగింది సత్యయుగంలో. శ్రీరామచంద్రుల వారికి జరిగింది త్రేతాయుగంలో. ఇది ఇట్ ఈస్ నాట్ అ కలియుగ ఫ్లేవర్. కలియుగంలో ఏమైందంటే దాని ఏమంటారు, ప్రామినెన్స్ పెరిగిపోయింది, అంటే అది చాలా పర్సంటేజ్ పెరిగిపోయింది అనమాట. బట్ ఇది అన్ని చోట్లలో నడుస్తుంది, ఎందుకంటే దిట్ ఈస్ మెటీరియల్ వరల్డ్. ఈ విషయాన్ని భీష్ముడు చెప్పారు. అహో కష్టం అహో న్యాయం యద్యూయం ధర్మనందన జీవితుం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ. అహో కష్టం అహో అన్యాయం. ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, ఈ లోకంలో అన్యాయాలు కూడా ఉంటాయి. అండ్ అన్యాయం కూడా చాలా చాలా పెద్ద కష్టం. ఒక రకంగా చూస్తే చాలా హృదయానికి ఆ, ప్రత్యేకంగా మనకి చాలా దగ్గర ఉన్న వాళ్ళు
ఆ, ఎవరైతే మనల్ని సంరక్షించాలనో అటువంటి వాళ్ళు ఎప్పుడైతే అన్యాయాలు చేస్తారో అప్పుడు చాలా చాలా కష్టం కలుగుతుంది హృదయానికి. సో భక్తుడు అంటే ఉదాత్తమైన హృదయము. భగవంతుడి హృదయం కూడా ఉదాత్తమే, ఒప్పుకుంటారా? ఎందుకు చెప్పండి? ప్రూఫ్ ఏంటి? మనలాంటి వాళ్ళందరికీ తన పాదపద్మముల యొక్క ఆశ్రయం ఇచ్చారు. ఇచ్చారా లేదా? 100% ఇచ్చారు. దాన్ని మనం ఎంత పట్టుకుంటున్నామో అది ఇండివిజువల్. కానీ ఆయన మాత్రం ఇచ్చారు. ఈ క్లాసుకు వస్తున్నాము అని అంటే, మనం జపం చేస్తున్నాము అని అంటే, రోజుకి ఒక్కసారైనా కృష్ణుడు మనకు మనసులో వస్తున్నారు అని అంటే, ఖచ్చితంగా ఆయన పాదపద్మముల ఆశ్రయాన్ని మనకి స్పెషల్గా ఇచ్చారు. కలియుగంలో అంత ఈజీగా దొరకదు. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. మంచి మంచి ఋషిములలే భగవంతుడి యొక్క ఆ, దర్శనం వాళ్ళకి దక్కట్లేదు. ఆ, భగవంతుడితో ప్రేమ ఇచ్చిపుచ్చుకునే అవకాశం వాళ్ళకి దక్కట్లేదు. చాలా తపస్సులు చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రభుపాదుల వారి కృప వల్ల, శుద్ధ వైష్ణవుల కృప వల్ల మనకి ఇది దక్కింది. మనం ఎంత ఆయన పాదపద్మలు పట్టుకుంటున్నామో అది మన మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఒక ఐఐటి కాలేజ్ ఉంది, వందల మంది స్టూడెంట్లు అడ్మిషన్ తీసుకుంటారు. కానీ అందులో సిన్సియర్ స్టూడెంటే మంచిగా చదివి బయటకు వస్తాడు. కొంతమంది టైంపాస్ యాటిట్యూడ్తో వెళ్తారు. క్లాస్ రూమ్లో కంటే క్యాంటీన్లో ఎక్కువ కనిపిస్తారు వాళ్ళు. అవునా? సో అవకాశం అయితే వాళ్ళకు కూడా ఇచ్చారు. కాలేజ్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవకాశం ఇప్పించారు, లక్షల రూపాయలు డబ్బులు కట్టారు. కానీ సద్వినియోగం చేసుకోలేదు. అదేవిధంగా మానవ శరీరం దక్కింది, మరియు మానవ శరీరంలో కూడా అత్యంత దుర్లభమైన భక్తి మార్గం దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది తప్పు మనదే అవుతుంది. అవునా? సో భగవంతుడు ఉదాత్తమైన వారు. ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి ఆయన్ని నువ్వొద్దు, నువ్వొద్దు, చీ, పో అని అన్నాం. ప్రభుజీ ఎప్పుడు అన్నాను ప్రభుజీ? నేనైతే అనలేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఎన్ని జన్మలు మనం గడిచాం. ఓ మొన్న ఏమన్నామో మధ్యాహ్నం 3:30 గంటలకి అదే గుర్తుండదు మనకి. మనం ఇన్ని జన్మలు మనం ఎత్తాము. ఇంకా ఎవ్రీ లైఫ్, బికాస్ ఈ భౌతిక జగత్తులో ఉన్నాము అని అంటేనే భగవంతుని రిజెక్ట్ చేశాం. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. భగవంతుడిని ఎవరైతే మళ్ళీ పునః స్వీకరించారో, పునః ఆశ్రయాన్ని పొందారో, వాళ్ళు ఇక్కడ ఎందుకు పుడతారు చెప్పండి? మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కంటిన్యూ అవుతుంది మన లైఫ్ అని అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా అయితే మనం భగవంతుడిని రిజెక్ట్ చేస్తూ వచ్చాం. అయినా కానీ తను ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వీడు నా వైపు తిరుగుతాడు అని. రైట్. సో ఆ విధంగా ఉదాత్తమైన వాడు. ఆ, ఇంత రిజెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఓపిక కోల్పోతాడు. అవునా కదా? రిజెక్షన్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఈ కాలంలో, ప్రత్యేకంగా యంగ్ జనరేషన్కి. దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ఫెయిల్యూర్స్. ఏదైనా రిజెక్షన్ వచ్చిందనుకోండి, ఏదైనా ఫీడ్బ్యాక్ పోయిందనుకోండి, ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి మొహం మీద పంచు కొట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. బట్ యూ టెల్ ఫీడ్బ్యాక్ టు చిల్డ్రన్ సో దట్ దే కెన్ ఇంప్రూవ్. చిల్డ్రనే కాదు, పెద్దవాళ్ళు కూడా చేస్తారు ఎప్పుడప్పుడు. ఎప్పుడప్పుడు అత్త కోడలికి ఫీడ్బ్యాక్ ఇస్తుంది, నచ్చదు కోడలికి. షీ టేక్స్ ఇట్ పర్సనలీ. నన్ను అంత అన్నారు, నా పనికి ఎందుకు మీరు తప్పులు వెతుకుతున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఫీడ్బ్యాక్స్ని పాజిటివ్గా తీసుకోవడానికి ఎవరు కూడా రెడీగా లేరు. ఎస్. సో వీ హ్యావ్ టు లెర్న్. ఈ క్వాలిటీస్ మనలో డెవలప్ అవ్వాలి. దెన్ యూ బికమ్ అ మహాత్మా. ఎస్ ఆర్ నో? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. రీసెంట్గా ఒక వ్యక్తి ఆ, నాతో ఇంటరాక్ట్ చేస్తున్నారనమాట. సో తన గురించి కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చారు. సో నేను కూడా ఆ వ్యక్తికి పర్సనల్గా వెళ్ళి చెప్పాను, ఇలా నాకు అన్నారు, నాకైతే తెలియదు, బట్ ఐ కేమ్ టు నో. సో మీరు కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని చెప్పారనమాట. ఐ జస్ట్ సెడ్ దిస్, దట్స్ ఇట్. అండ్ ఐఎమ్ ద టీచర్, హీఈస్ ద స్టూడెంట్ ఫర్ మీ. సో ఒక టీచర్గా చాలా ప్రేమతో, బికాజ్ స్టార్టింగ్ డేస్లో, ఇనీషియల్లో చాలా చేతులు కాల్చుకున్నాను నేను బై గివింగ్ అన్నెసెసరీ ఫీడ్బ్యాక్ టు పీపుల్ హూ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. రైట్. సో చాలా వరకు నేను జనరల్గా ఇటువంటి విషయాలలో వెళ్ళాను. అన్లెస్ మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్, అప్పుడు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ ఇఫ్ మ్యాటర్ ఈజ్ సీరియస్ యూ కాన్ జస్ట్ స్టాండ్ అండ్ సే తృణాదపి సునీచైనా, వాళ్ళిద్దరి మధ్య గొడవ నడుస్తుంది మనకెందుకండి? నో. ఇన్ యువర్ క్లాస్ ఇఫ్ 2 people ఆర్ ఫైటింగ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్, బికాస్ యు ఆర్ ద అథారిటీ. వాళ్ళు ఏదో ఇంట్లో ఏదో గొడవ చేసుకుంటే నాకు అవసరం లేదు, అది దాంట్లో నేను రాను. కానీ నా క్లాస్లో నా ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది, ప్రాబ్లం నడుస్తుంది అని అంటే, దెన్ ఎస్పెషల్గా సీరియస్ ప్రాబ్లం ఉంటే ఐ హ్యావ్ టు ఇంటర్వీన్. సో అది ప్రాబ్లం అనేది జస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను. దాని తర్వాత ఆయన నాకు ½ క్లాస్ ఇచ్చాడు. కెన్ యూ బిలీవ్? మీరేమనుకుంటున్నారు, మీ అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు,
యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో ఏదేదో 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 అన్నారు. సో ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్. సరే, కనీసము టీచర్కి ఇచ్చే విలువన్న ఇస్తే బాగుండేది. అట్లే దెన్ ఐ వుడ్ హావ్ బిన్ హ్యాపీ. అంటే నాకు విలువ ఇచ్చారని కాదు, మీరు నా మంచి స్టూడెంట్ అని నేను హ్యాపీగా ఉండేవాడిని. అంటే మంచి స్టూడెంట్ అంటే అట్లీస్ట్ ఒక టీచర్కి బేసిక్ యూ కెన్ టెల్ ఫీడ్బ్యాక్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు ఎప్పుడైనా చెప్పొచ్చు, ప్రభుజీ మీరు చెప్పే దాంట్లో నాకు 5% అర్థమవుతుంది, 95% అర్థం కాదు, ఏదేదో చెప్తూ ఉంటారు, మీరు ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు మొత్తం ఇలా ఇలా అంటే ఐ కెన్ అప్రిషియేట్ బికాస్ రెస్పెక్ట్ఫుల్గా ఉంది. బట్ ఇఫ్ యూ గెట్ డౌన్ క్రాస్ ద బ్రింక్ అండ్ నో స్టార్ట్ అటాకింగ్, దెన్ దట్ బికమ్స్ అ ప్రాబ్లమ్. సో ఇలా ఉంది పరిస్థితి కలియుగంలో. నో బడీ వాంట్స్ టు టేక్ ఫీడ్బ్యాక్. సో పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన ఫీడ్బ్యాక్ని పక్కన పెట్టేసి ఇక పాయింట్ అంతా షిఫ్ట్ అయింది నా మీద. అండ్ దాన్ని ఏమేం ఇది ఉంది అలా ఉంది, మొన్న నగర సంకీర్తన మీరు చేశారు, ఏం మేనేజ్ చేశారు మీరు? మీకు మేనేజ్మెంట్ తెలియదు యాక్చువల్గా. అసలు నాకు అర్థం కాదు మీకు ఎవరు ఇచ్చారు అది అని. ఐ వాజ్ సర్ప్రైజ్. అరే, నేను నగర సంకీర్తన ఎన్నోసార్లు చేశాను, ఇప్పటిదాకా ఇలాంటి ఫీడ్బ్యాక్ రాలేదు. ఆ, రోడ్ల మీద అందరూ ఇలా నడుస్తున్నారు, ఆ, ఒక మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేసి చేయాలి, ఆ, అది ఇదని ఏదేదో ఏదేదో అనేసి మొత్తం లెఫ్ట్ రైట్ ఇచ్చేసారనమాట. ఏం నేర్పుతున్నారు మీ క్లాస్లో? ఇదేనా మీరు నేర్పేది? ఆ, మీ స్టూడెంట్స్ ఇలా తయారవుతున్నారు. అరే నాకు అర్థమే కాలేదు అసలు కొంచెంసేపు పాటు ఏం మాట్లాడుతున్నాడు. సో దిస్ వే we understand that in Kali Yuga it is very difficult to give feedback. And the whole thing happened because I gave feedback. Otherwise, Hare Krishna, Dandavat Pranam, I am your servant. ఒక్క క్షణంలో సర్వెంట్ మాస్టర్ అయిపోయాడు. కెన్ ఇమాజిన్? మాస్టర్ అయిపోయి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. వై? దిస్ ఈజ్ నోన్ యాజ్ మిథ్యా అహంకార, ఫాల్స్ ఈగో. ఇంకా ఈ ఫాల్స్ ఈగోనే మనల్ని ఈ సంసార చక్రంలో తిప్పి 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 ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వై కాంట్ వి సే దట్ ఎస్ ఇట్ కుడ్ బి మై మిస్టేక్, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్? ఎందుకు చెప్పరాదు అది? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్? బికాస్ అహంకార్ ఇస్ సో స్ట్రాంగ్. సో దెన్ ఐ టుక్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు ఆ ప్రాసెస్లో త్రినాదపి అప్లై చేసే ఆపర్చునిటీ దొరికింది. సో డివోటీ షుడ్ సి ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్. సో నేను నన్ను ప్రభుజీ, నాకు అంత ఈ సంకీర్తన ప్రీచింగ్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు, శాస్త్రాలు కూడా నేను ఎక్కువగా చదవలేదు. సో ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను సీరియస్గా తీసుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో అలా అని నేను అక్కడి నుంచి వాకౌట్ అయిపోయాను. సో ఎస్, వి టుక్ ఇట్ పాజిటివ్లీ, బట్ పీపుల్ డోంట్. సో ఉదాత్తమైన హృదయం మహాత్మా అంటే వన్ షుడ్ బి ఏబుల్ టు అబ్జార్బ్, వన్ షుడ్ బి ఏబుల్ టు ఫర్గివ్. ఇంకా ఆ విషయం జరిగిన తర్వాత కూడా పీస్ఫుల్గా మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. అరే, మా వైఫే నాకు ఇన్ని మెసేజ్లు పెట్టదు, నేను వేరే చోట వెళ్ళినప్పుడు ఇన్ని మెసేజ్ నువ్వు పెడుతున్నావు అసలు. సో ఆ విధంగా మెసేజ్లు మీద మళ్ళీ అదే థింక్ ఆన్ ఇట్, దిస్ దాట్, అలా ఎలా అన్నారు, నేను ఎంత మంచివాడిని నీకు తెలుసా? అబ్బాబ్బాబ్బా. దెన్ ఐ సింప్లీ వెంట్ అండ్ క్లిక్డ్ సమ్ బటన్ నోన్ యాజ్ బ్లాక్, బికాస్ ఐ నీడ్ పీస్ ఆఫ్ మైండ్. కరెక్ట్? యూ కాంట్ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ లైఫ్. సో ఎప్పుడెప్పుడు ఇలాంటి వాళ్ళు, సో వాట్సాప్లో బ్లాక్ ఫీచర్ ఉంది, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ ఎప్పుడెప్పుడు కొంతమందిని బ్లాక్ చేయరాదు మనం. ఎస్ ఆర్ నో? దట్ బికమ్స్ ఛాలెంజింగ్. అక్కడ ఎక్కువ శుద్ధీకరణ అవుతుంది మనది. బ్లాకు చేయరాదు, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు టాలరేట్. ఎస్ ఆర్ నో? ఎస్పెషల్లీ వెన్ ఇట్ హ్యాపెన్స్ విద్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్స్, అక్కడ మీరు బ్లాక్ చేయరాదు. ఎస్, సో యూ హ్యావ్ టు టాలరేట్. యా. సో ఆ విధంగా ఇట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ. మహాత్మా అనే పదం గురించి ఎంత మాట్లాడాం మనం? ఎస్ ఆర్ నో? సో వండర్ఫుల్ క్వాలిటీ. సో మనం డెవలప్ చేసుకోవాలండి. ఆల్వేస్ బీ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్, ఆల్వేస్ అండర్స్టాండ్, ఎస్ యూ కెన్ మేక్ మిస్టేక్స్. యు ఆర్ ఆల్సో స్మాల్ జీవా బాబా. What are we? We are small jiva. Can we not make mistakes? So be open and learn, improve. Learn, improve. And one thing is sure, we will never become perfect in this material world. ఎంత ఎదిగినా కానీ there is every chance of fall down. Yes or no? సో అందుకనే we should always be in a mode of improving. సో అలా భగవంతుడు మహాత్మ ఉదాత్తమైన వాడు, ఇంత రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మనల్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది కేవలం అర్జునుడి కోసమే కాదు, మనందరి కోసం. సో మనం కూడా శరణాగతి తీసుకుంటే నేను మిమ్మల్ని భగవద్ధామంకి తీసుకెళ్తున్నా మాటిస్తున్నారు. అంత ఉదాత్తమైన వారు దొరకరు ఈ లోకంలో. మీరు ఎవరైనా హర్ట్ చేసి చూడండి, మళ్ళీ వాడు మీ ముఖం కూడా చూడడు. అవునా? కానీ మనం కృష్ణుడిని ఎంత హర్ట్ చేశాం ఇప్పటిదాకా, కానీ ఆయన మళ్ళీ
అక్కడే నిలబడేలా దర్శనం ఇస్తున్నారు మనకి. రా రా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆయన ఏది కూడా అంత హార్ట్లో తీసుకోడు సీరియస్గా. ఒకటి తీసుకుంటాడు, ఏందది? మనం ఏదైనా చిన్న సేవ చేసినా కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలా పెద్ద సేవ చేసామని. అదా భగవంతుడు ఉదాత్తమైన హృదయం అన్నమాట. అదేవిధంగా మనకు అప్రిషియేటింగ్ నేచర్ ఉండాలి. సో ఇవన్నిట్లో చాలా చాలా ప్రాక్టికల్ విషయాలు కూడా ఉన్నాయి. ఎవరైనా చిన్నది చేసినా కానీ యూ షుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్. అప్రిషియేషన్ వల్ల ఏమవుతుంది, ఎదుటోళ్ళకి ఒక మంచి బూస్టింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనం భక్తి మార్గంలో ఎదుటోళ్ళని ఇన్స్పైర్ చేయాలి. మన బిహేవియర్ ద్వారా, మన మాటల ద్వారా. ప్రత్యేకంగా బిహేవియర్ ద్వారా ఇన్స్పిరేషన్ వస్తుంది. మాటలు మాట్లాడడానికి ఎన్నో మాట్లాడొచ్చు, అవునా? కానీ బిహేవియర్ చూసి ఏర్పడుతుంది, అరే ఈ వ్యక్తి అసలైన వాడు ఏంటి, అసలు సంగతి ఏంటి అనేది బిహేవియర్లో తెలుస్తుంది. ఉం. ఇంకా ఎస్పెషలీ అసలైన సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ వ్యక్తి కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడనేది ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొస్తుంది. ఎస్, ద రియల్ క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద మోస్ట్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. ప్రొవోకింగ్ అంటే పరమ అన్యాయం జరిగింది మీకు, అటువంటి సందర్భంలో మీరు ఎలా రెస్పాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సందర్భాలు బాగున్నప్పుడు హరే కృష్ణ, దండవత్ ప్రణామ్, హరి బోల్, మాతాజీ, ప్రభుజీ, ఎవ్రీథింగ్ గోస్ వెరీ స్మూత్. ద రియల్ నేచర్ కమ్స్ అవుట్ వెన్ యు ఆర్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ని కనుక మనం హ్యాండిల్ చేసి, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకోవడం కంటిన్యూ చేస్తే, దెన్ ఆల్ సక్సెస్ ఫర్ అస్. యా. సో ఇవి కొన్ని విషయాలు మహాత్మా. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ దేవేశ అన్నారు. దేవేశ అంటే ఏంటి? అన్ని దేవదేవతలకి ఈశ. ఈశ అంటే కంట్రోలర్. సో అందరు దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ, ఆ, వరుణ, ఇంద్ర, చంద్ర, వాయు, అగ్ని, వీళ్ళందరికీ కంట్రోలర్ భగవంతుడే. ఆ, అందుకని ఓం, ఆ యొక్క శ్లోకంలో, ఋగ్వేద మంత్రంలో, ఓం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః అని చెప్పారు. ఈ దేవతలందరూ కూడా విష్ణువు పట్ల పరమధామం మీద అటు చూస్తున్నారన్నమాట, ప్రార్థనలు అర్పిస్తున్నారు. పురుష సూక్తము కూడా దేవీ దేవతలు పాడతారు, రైట్? సో అలా అని శాస్త్రాలలో చాలా చాలా క్లియర్గా ఉంది. జగన్నివాస అంటే అన్నిటికీ భగవంతుడు ఆధారం అన్నమాట. అంతా కూడా ఆయన మీద రెస్ట్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బీట్ మటీరియల్ వరల్డ్, బీట్ స్పిరిచువల్ వరల్డ్, బీట్ బ్రహ్మజ్యోతి కూడా. ఆ, ఎక్కడ చెప్పారు భగవంతుడు బ్రహ్మజ్యోతి గురించి? బ్రహ్మజ్యోతి నా నుండి వచ్చింది అని ఏ అధ్యాయంలో గుర్తుందా? అది ఇంకా చర్చించలేదు మనం. సో 14th చాప్టర్లో చెప్తారు, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అని చెప్తారు. సో ఇది లాస్ట్ శ్లోకం, 14th చాప్టర్. 14th చాప్టర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, నా ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్? త్రిగుణాలు. వెరీ ఇంట్రెస్టింగ్. సో నన్ను నేను చూసుకోగలుగుతున్నాను అందులో. రజోగుణం, తమోగుణంలో ఎన్ని క్వాలిటీస్ నాకు మ్యాచ్ అవుతున్నాయని. ఎస్ ఆర్ నో? సో అలా చూసుకోగలిగితే ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది, రైట్? సో అలా. సో నెక్స్ట్ 38వ శ్లోకం మనము క్విక్గా చూద్దాం. ఎస్, హూ కెన్ రీడ్ దిస్? హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. నేను చదువు. అరుణ కుమారి గారు హ్యాండ్ రేస్ చేశారు, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. దండోత్పన్నం. त्वमादिदेवः पुरुषः पुराण त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं విశ్వమనంతరూప. అనువాదం: నీవు ఆది దేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తుకు చరమ ఆశ్రయ స్థానమువు. నీవు సమస్తము ఎరిగిన వాడవు, తెలియవలసిన సమస్తము నీవే. గుణాతీతుడవైన నీవే పరమ శరణ్యుడవు. ఓ అనంత రూప, ఈ సమస్త జగత్తు నీచే ఆవరించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చదివారు. సో 38వ శ్లోకంలో కూడా ఈ యొక్క ప్రేయర్ కంటిన్యూ అవుతుంది. నీవు ఆది దేవుడవు, రైట్? సో దేవుడు అనే పదం జనరల్గా మనం వింటాము. ఆ, దైవశక్తి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అని అంటారు. కానీ ఆది దేవుడు అని అంటే అన్నిటికీ స్తోత్రం, అంది దేవి దేవతలకు కూడా తను స్తోత్రము. గోవిందం ఆది పురుషం తమహం భజామి అనే విషయం కూడా బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో కన్ఫర్మ్ చేశారు. బ్రహ్మ సంహితలో ఇంకో చోట కూడా వస్తుంది, అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ
గోవిందమాది పురుషం తమహం భజామి. సో అక్కడ చెప్పారు ఆ, ఏమని, అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం. తను ఆద్యము, పురాణ అనేవాడు కూడా ఇక్కడ అర్జునుడు కూడా యూజ్ చేశారు, పురుష అనేవాడు కూడా యూజ్ చేశారు. ఇట్స్ వెరీ వెరీ సిమిలర్. సో పురాణ అంటే చాలా పాత. సో పాతది అని అంటే జనరల్గా ఈ లోకంలో ఎవరైనా పాతగా ఉంటే వాళ్ళు ముసలి వాళ్ళు అంటారు వాళ్ళని, అవునా కాదా? సో తెల్ల వెంట్రుకలు ఉంటాయి ఆ విధంగా. సో భగవంతుడు చాలా పాతవాడు. ఎంత పాత అంటే ఆయన కంటే ముందు ఏదీ లేదు. ఆయనే ఆ, ఆయన ఎవరి నుంచి రాలేదు. హీఈస్ ద ఓల్డెస్ట్ పర్సన్. సో అంత పాతగా అయినప్పటికీ తనకి ఎటువంటి వృద్ధాప్యం లేదు, రోగాలు లేవు. ఎస్ ఆర్ నో? సో అలా ఎందుకంటే తన శరీరం దివ్యమైనటువంటిది. జన్మ కర్మ చమే దివ్యం. తన జన్మ, తన కర్మ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు కూడా అది దివ్యమైనది, ఆధ్యాత్మిక జగత్తులో కూడా దివ్యం. సో దివ్యమైన శరీరానికి ఎటువంటి షడ్వికారాలు ఉండవు. షడ్వికారాలు అంటే 6 ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ భౌతిక శరీరం పోతూ అండర్గో అవుతుందన్నమాట. లైక్ బర్త్, ఇంకా గ్రోత్, మెయింటెనెన్స్, బై ప్రొడక్ట్, అవన్నీ కూడా. సో అటువంటి చేంజెస్ ఆధ్యాత్మిక శరీరంలో ఉండదు. అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ న్యూస్ ఇస్ దట్ మనందరికీ ఒక ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది ఆధ్యాత్మిక జగత్తులో. అది ఇప్పుడు కప్పబడిపోయింది ఈ భౌతిక శరీరం వల్ల. అందుకని ఈ భౌతిక శరీరాన్ని డ్రెస్ అని అన్నారు. షుడ్ అండర్స్టాండ్, డ్రెస్ ఈజ్ జనరలీ అ కవరింగ్ విచ్ ఇస్ టెంపరీ. ఎస్ ఆర్ నో? సో ఆ డ్రెస్ అన్నప్పుడే అది అర్థమైపోయింది అది టెంపరీ అని. ఇట్స్ ఎ ప్రూఫ్, రైట్? వాసాంసి జీర్ణాని యథా విహాయ. సో ఆ శ్లోకంలో భగవంతుడు వాసః అన్నారు, ఇది డ్రెస్ లాంటిది. సో ఈ డ్రెస్ని ఎక్కువ పర్మనెంట్గా సీరియస్గా చాలా తీసుకోవాల్సిన అవసరం లేదు. డ్రెస్ని క్లీన్గా ఉంచుతాం కదా, ఇంకా డ్రెస్ తన పని చేస్తుందా లేదా చూసుకుంటాం, అంతే. దట్స్ ఇట్. షుడ్ నాట్ బికమ్ టూ వరీడ్ అబౌట్ ద డ్రెస్, బికాస్ డ్రెస్ ఇస్ టెంపరీ అండ్ ఇట్ యూ హ్యావ్ టు రిమూవ్ ద డ్రెస్ వన్ డే. ఏ డ్రెస్ అయినా కానీ మనం కూడా వేసుకునేది ఇది ఎల్లప్పుడు వేసుకోరాదు. ఇప్పుడు బ్లూ కుర్తా బహుశా 10 ఏళ్ల తర్వాత కనిపించదు ఇంకా, రైట్? కొంతమంది ఎక్కువ సమయం కూడా వేసుకుంటారు, నో డౌట్, బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. యా. సో అలా అని ఈ యొక్క టెంపరీ జగత్తులో ఆ, అన్నీ మారుతూ ఉంటాయి. కానీ భగవంతుడు పురాణ పురుషం. దాని తర్వాత పరం నిధానం అని చెప్పారు, నేను ఇప్పుడే చెప్పాను కదా. అన్నిటికీ భగవంతుడు చరమ ఆశ్రయము, తెలుగులో అలా ట్రాన్స్లేట్ చేశారు. అంటే అన్నిటికీ భగవంతుడు ఒక రెస్టింగ్ ప్లేస్ అన్నమాట. అది భౌతిక జగత్తే కానివ్వండి, బ్రహ్మజ్యోతి, అన్నీ కూడా. ఉం. ఇంకా సెకండ్ లైన్ ఏదైతే ఉందో, త్వమస్య విశ్వస్య పరం నిధానం, ఈ లైన్ 11.18లో కూడా వచ్చింది. అదే లైన్ అర్జునుడు రిపీట్ చేశాడు యాక్చువల్గా, రైట్? సో ఇందులో ఇంకో లైన్, థర్డ్ లైన్లో వెళ్తే, వెత్తాసి అంటే అన్ని తెలిసినవాడు. వెత్తాసి, నోవర్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్, రైట్? వాట్ డస్ ఇట్ మీన్? వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. భగవంతుడికి అంతా తెలుసు. సో దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ దట్ హీ నీడ్స్ టు నో. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత వేద్యం అని చెప్పారు. సో వేద్యం అనే పదానికి అర్థం ఏంటి? తెలుసుకోవలసిన వాడు, అదే భగవంతుడు. తెలుసుకోవలసిన వాడు. తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి లోకంలో, అవునా? ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ఏమవుతుంది, లేకపోతే ఈ కాలేజ్లో చదివితే బాగుంటుందా, ఇక్కడ జాబ్ చేస్తే ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు లోకంలో. కానీ అందరికంటే ఉన్నతమైన వ్యక్తి ఎవరు తెలుసుకోవాల్సింది? అది భగవంతుడు. ఈ వేదాలు రచించిందే ఆ ఉద్దేశంతో. అందుకనే ఈ విషయం భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ చెప్పారు? అన్ని వేదాల ద్వారా నన్నే తెలుసుకోవాలి. ఎక్కడ చెప్పారు? చెప్తారు ఎవరైనా అన్మ్యూట్ చేసి? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేహ చాహం. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ, దండ. వెరీ గుడ్, చాలా బాగా చదివారు, నైస్. సో సర్వస్య చాహం అనే శ్లోకంలో కృష్ణుడు చెప్తారనమాట, వేదాంత కృత్, వేదాలు రచించింది నేను, వేదవిద్ ఏవ చాహం. ఉమ్, వేదవిద్ ఏవ చాహం అంటే వేదాలు రచించింది నేను, వేదాలు తెలిసిన వాడిని నేను. ఆ, సో ఆ విధంగా అహమేవ వేద్యం అంటే ఈ వేదాల ద్వారా నన్ను మాత్రమే తెలుసుకోవాలి. సో వేదాల ముఖ్యమైన ఉద్దేశం భగవంతుడి గురించి తెలుసుకో. ఎందుకు తెలుసుకోవాలండి? మర్చిపోయాం కాబట్టి. ఇంకేం రీజన్ లేదు, అవునా కదా? సాధారణమైన ఒక జీవాత్మ భౌతిక జగత్తులో భౌతిక శరీరంలో ఉంది అని అంటే ఖచ్చితంగా భగవంతుని మర్చిపోయినందువల్లే. సో ఒకళ్ళు వచ్చి గుర్తు చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకనే
శాస్త్రాలు, గురువులు, సాధువులు వీళ్ళందరూ అదే మనకి హెల్ప్ చేస్తున్నారనమాట. సో అలా అని భగవంతుడి అనేక అద్భుతమైన లక్షణాలు ఈ రెండు శ్లోకాలలో తెలియబడ్డాయి. ఓకే, సో దట్ ఈస్ 37 and 38. మనము మిగతా శ్లోకాలు రేపటి క్లాస్లో మనం చూసుకుందాం. థ్యాంక్ యూ సో